మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఆయన. ఈ రాత్రి ఎంతమంది యేసు క్రీస్తు ప్రభు సజీవుడని నమ్ముతున్నారండి? చేయి చూపిస్తారా? ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. యేసు సజీవుడిగా మన మధ్యలో ఉండి ఆయన మీ సమస్యలన్నిటినీ పరిష్కరించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒక ప్రశ్నతో నేను వాక్యాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. అడగమంటారా ప్రశ్న? ఖరీదేం కాదు, డబ్బులు ఏం కట్టాల్సిన పని లేదు. అడగమంటారా ఒక ప్రశ్న? రైట్. నాకే సమస్య లేదు పాస్టర్ గారు, నాకే కష్టం లేదు పాస్టర్ గారు, నాకంతా కూడా 3 పువ్వులు 6 కాయలు, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, నా వ్యాపారం, నా ఉద్యోగం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉంది. ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చేయి చూపిస్తే నేను చూడాలని ఆశపడుతున్నాను. ఏంటండి అంటే న్యూజెంట్లో ఉన్న విశ్వాసులందరికీ ఏమున్నాయని? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక విపత్తులు ఉన్నాయి. పిల్లరా, నేను ఎందుకు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానంటే, ఈరోజు సమస్య లేని మనిషి అంటూ ఎవరు లేడు భూమి మీద. ఒక సామెత ఉంది కదా, ఎంత చెట్టుకి అంతే గాలి. చిన్న చెట్టుకి చిన్న రకపు గాలి, పెద్ద చెట్టుకి పెద్ద రకపు గాలి. పిల్లరా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య. నువ్వు అనుకుంటున్నావు దేశంలో లేని కష్టములన్నీ నన్నే కోరి వరించినవని ఆనాడు ఎవరో ఒకడు అన్నాడట. నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టం నాకు తప్ప ఎవరికి లేదని. నువ్వు అనుకుంటున్నావు ఈ శ్రమ నాకు తప్ప ఎవరికి లేదని. నువ్వు అనుకుంటున్నావు ఈ అనారోగ్యము నాకు తప్ప ఎవరికి లేదని. నువ్వు అనుకుంటున్నావు ఈ అప్పులు నాకు తప్ప ఎవరికి లేవని. పిల్లలు, ఒకసారి బయట ప్రపంచంలో అడుగు పెడితే నువ్వు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి ఆర్థిక పరిస్థితి గుండా వెళుతున్నావో అంతకంటే ఎక్కువ సమస్యలతో ఉన్నవాళ్ళు బయట ఉన్నారు. అంతకంటే ఎక్కువ కష్టాలు ఉన్నవాళ్ళు బయట ఉన్నారు. అంతకంటే ఎక్కువ అనారోగ్యంతో, వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు బయట ప్రపంచంలో ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు నాకంటే ఎవరు కష్టపడటం లేదని, నాకంటే ఎవరు శ్రమ పడటం లేదని, నాకంటే ఎవరికి అప్పు లేదని, నాకంటే ఎవరికి ఈ యొక్క మనశ్శాంతి లేదు అని అనుకుంటున్నావు. సమస్య లేని మానవుడు లేడు, సమస్య లేని కుటుంబం లేదు, సమస్య లేని పిల్లలు లేరు. చిన్నపిల్లలకు ఉండాల్సిన సమస్యలు వాడుకుంటాయి, యవనస్తులకు ఉండాల్సిన సమస్యలు వాడుకుంటాయి, ముసలి వాళ్ళకు ఉండాల్సిన సమస్యలు వాడుకుంటాయి. మీరు అనుకుంటున్నారు పాస్టర్లకి ఏ సమస్యలు పట్టుకుంటా అనుకుంటున్నారు కదా. వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు తిరిగే కార్లు కానీ, వాళ్ళు వేసుకునే బళ్ళు కానీ, అబ్బో మీకు 1 వంతు శ్రమ అయితే మాకు 3-4 వంతుల శ్రమలు ఉంటాయి. మీరేమో చెప్పుకుంటారు, మేమేమో చెప్పుకోం. అదే మీకు మాకున్న తేడా. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరేమో మా దగ్గరికి వచ్చి అయ్యారండి నాకు ఈ సమస్య ఉందని ఏడుస్తాం. మేమేమో ఎక్కడ ఏడుస్తామంటే ప్రభు పాదాల దగ్గర ఏడుస్తాం. అది మాకు మీకున్న తేడా. మీరేమో బయటపడతారు, మేము బయటపడం. మీరేమో మీ కష్టాలు, సమస్యలు, బాధలన్నీ సేవకులైన మా దగ్గరికి వచ్చి ఏడ్చుకుని చెప్పుకుంటారు. మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. చెప్పడం మంచిదే. దైవ సేవకురాలకి, సేవకులకి చెప్పుకొని ప్రార్థన కోరుకోవడం మంచిదే. మేమైతే ప్రభు పాదాల దగ్గర మా శ్రమలు, మా కష్టాలు, మా బాధలు, పిల్లలు మీరు అనుకుంటున్నారు పాస్టర్లకి ఏ శ్రమలు లేవని. ఖచ్చితంగా ఉంటాయి. మాకు తగ్గ రీతిలో మాకు ఉంటాయి.
మాకు తగ్గ రీతిలో బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కానీ ఎప్పుడు కూడా మేము దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి, ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకుంటాం కాబట్టి, పిల్లల మా ఆధారం ఆయన కాబట్టి, మా పోషకుడు ఆయన కాబట్టి, మమ్మల్ని నడిపించేది ఆయన కాబట్టి, ఆయన సన్నిధిలో ప్రభా మా బాధ ఇది, మా కష్టం ఇది, మాకు ఈ సమస్యలో మాకు ఈ అవసరం ఉందని పిల్లగా మేము ఆయన పాదాల దగ్గర గట్టిగా కూర్చొని ఏడుస్తాం. అది మీకు మాకున్న తేడా. ఏదేమైనప్పటికీ నీ ప్రియులారా, మనందరి సమస్యలు ఎరిగిన వాడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఏ శ్రమతో వచ్చావో నాకు తెలియదు, ఈ రాత్రి ఏ కష్టంతో వచ్చావో నాకు తెలియదు, ఈ రాత్రి ఏ బాధతో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. అది చెప్పుకునే సమస్య లేదా చెప్పుకోలేని సమస్య, అది వాట్ ఎవర్ మే బి దట్ ప్రాబ్లం. ఈ రాత్రి దైవజనుడికి ఒక ప్రవచనాన్ని చెప్తున్నాను. మనందరి సమస్యలు ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నీ సమస్య తెలుసు, ఆయనకి నీ బాధ తెలుసు, ఆయనకి నీ శ్రమ తెలుసు, ఆయనకి నీ యొక్క నొప్పి తెలుసు, ఆయనకు నీ యొక్క కన్నీరు తెలుసు. ఆయన ప్రతి సమస్యను, ప్రతి బాధను ఎరిగినటువంటి దేవుడు. ఆయనకి మరుగయ్యింది మన జీవితంలో ఏది లేదు. మనందరికీ ఒక పరిష్కారం మాత్రం చూపుతాడు ఆయన. మనందరికీ ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఈ రాత్రి పిల్లలను వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వినగలిగితే, నీ జీవితంలో ఆయన అద్భుతము చేయడానికి ఆయన సజీవుడిగా, ఆయన హస్తము నీ మీద చాపుబడి ఉండటం నేను గమనిస్తున్నాను. పిల్లల, ఈ రాత్రి నా ప్రసంగ అంశం ఏంటంటే, ఆయన దగ్గర మనకి ఏం దొరికింది? ఆయన దగ్గర మనకి ఏమి దొరికింది? ఈ రాత్రి పిల్లల, ఈ అంశాన్ని ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతున్నాను. నేను మార్నింగ్ సరళ ఫోన్ చేసింది, అన్నయ్య ఈరోజు మీరు వస్తున్నారు కదా అంది. వస్తున్నాను నాన్న అన్న. నేను ప్రభు సన్నిధిలో నేను ఉదయం నుంచి కనిపెడుతూ ప్రార్థనలో ఉన్నాను. ప్రభా, న్యూజిలాండ్లో మరి ఆన్లైన్ ప్రేయర్లో బిడ్డలు వాక్య దాహంతో వస్తారయ్యా. నీ వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించింది, నీ వాక్యమే కదా మా బాధల్లో నెమ్మదిని కలిగించింది, నీ వాక్యమే కదా మమ్మల్ని హెచ్చరించింది, మమ్మల్ని సరిచేసింది, నీ స్వరూపంలోనికి నీ వాక్యమే కదా మమ్మల్ని మార్చింది, నీ రాకడకు మమ్మల్ని నీ వాక్యమే కదా సిద్ధపరిచింది. న్యూజిలాండ్లో నీ బిడ్డలకి ఏ వర్తమానం అందించమంటావు ప్రభువా అని కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక మంచి సందేశం పిల్లరా నా హృదయంలో ఆయన పెట్టాడు. ఈ రాత్రి మీ మధ్యలో దాన్ని పూర్తిగా విడుదల చేసి వెళ్ళబోతున్నాను. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వర్తమానం అందించమన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా బిడ్డలకి చెప్పు, నా దగ్గరకు వస్తే ఏమి దొరికిందో మాట్లాడు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గరకు వస్తే నా బిడ్డలకు ఏం దొరికిందో చెప్పు. నేను అడిగాను, ఏం దొరికింది ప్రభువా? నాకు తెలుసు ఆయన దగ్గర ఏం దొరికిందో. అప్పుడు చాలా విషయాలు ఆయన బైబిల్లో నుండి రివీల్ చేశాడు. ఫలానా దొరికింది, అది చెప్పు అన్నాడు. సో మరి పాస్టర్ గారు 10 గంటలకల్లా ముగించుకుందామన్నాడు కాబట్టి ఒక 35 నిమిషాలు నాకు టైం ఉంది. 10:25 అయింది, 10:25 అయింది పిల్లరా. మరి కరెక్ట్గా 11 కల్లా నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అట్లా ఈ రాత్రి వాక్యం ముగించిన వెంటనే మరి నేను బయలుదేరాలి. రేపు మార్నింగ్ నాకు వేరే స్థలంలో మీటింగ్ ఉంది పిల్లరా. మరి కనుక ప్రభుచితమైతే ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ సమయం మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే ఏం దొరికిందో చాలా విషయాలు ఆయన బైబిల్లో నుండి నాకు బయలుపరిచాడు. ఒక 3 విషయాలు లేదా 4 విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానికి మూలవాక్యంగా అపోస్తుల కార్యముల గ్రంథం పిల్లరా 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1 నుండి 4 వరకు ఉన్న మాటలను
మూలవాక్యంగా చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు 5వ వచనం వరకు నా మాటలు చదువుకుందాం. చదువునానా? దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకును ఉంచుచూ వచ్చిరి. పోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలకించండి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. నాతో పాటు అందరు ఈ మాట గట్టిగా చెప్పండి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. రిఫరెన్స్ చదవనప్పుడే మీ దృష్టి బైబిల్ మీదకి వెళ్ళాలి. మిగిలిన సమయం అంతా కూడా పిల్లరా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని మీరు వినాలి. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మీ దృష్టి అంతా కూడా దైవజనుడి మీదే ఉండాలి. పిల్లరా మీ దృష్టి మరల్చడానికి దుష్టుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. పాటలు పాడే సమయం వరకు వాడి మీ దగ్గరికి రాడు సాతానుడు. ఆరాధన అప్పుడు కూడా మీ దగ్గరికి రాడు. ప్రియరా వాడు ఎప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడంటే దైవజనుడు కానీ దైవజనురాలు కానీ వాక్యము చెప్పటానికి నిలబడ్డప్పుడు వాడు పనిని ప్రారంభించడం మొదలు పెడతాడు. కొంతమందికి ఆవలింతల రూపంలో, కొంతమందికి సెల్ ఫోన్ రూపంలో, సెల్ ఫోన్ రూపంలో, కొంతమందికి నిద్ర రూపంలో. అప్పుడే అక్కగారు కళ్ళు నలుచుకుంటున్నారు. కొంతమందికి నిద్ర ముద్దు రూపంలో, కొంతమందికి చిన్న పిల్లల రూపంలో, కొంతమందికి ఏం చేయరు కానీ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏం మాట్లాడరు వాళ్ళు. వచ్చి వాళ్ళు వాక్యం వినరు కానీ అటు ఇటు చూస్తూ ఉంటారు. వారి దృష్టి అంతా కూడా రౌండ్ టేబుల్. పిల్లరా ఇలాగ మీరు ఉన్నట్లయితే ఈ రాత్రి కందుకూరు నుంచి నేను రావటం మీ మధ్యలోనికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చెయ్యాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఈ రాత్రి నా ప్రసంగాంశం చెప్పాను కదా, దేవుని దగ్గర ఏం దొరికింది. పిల్లరా మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, లేదా మనం నమ్మినటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆకాశమా కలిగంటే కలిగింది, భూమి కలిగంటే కలిగింది, సూర్యుడా కలిగంటే కలిగాడు, చంద్రుడా కలిగంటే కలిగాడు. ఆకాశములో నక్షత్రములను తన నోటి మాటతో వేలాడదీశాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడండి? ఆకాశములో నక్షత్రములను నోటి మాటతో వేలాడదీశాడంట. సముద్రానికి ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. ఎంతవరకే నీరు రావాలి, మీ అల పొంగు ఇంతవరకే దాటకూడదు. సమస్తము సృష్టిలో దేవుని మాటకు లోబడి ఇప్పటికీ దేవుని మాటకు లోబడ్డాయి. కానీ ఆయన స్వరూపంలో చేయబడ్డ మానవుడు సమస్తాన్ని నోటి మాటతో కలుగు చేశాడు. మనల్ని కూడా కలుగంటే కలిగేవాడమే. కానీ మనం అలా మనల్ని కలుగ చేయటానికి మనిషి కలుగంటే కలిగేవాడే. కానీ అలా అనలా. ఆయన మన కొరకు కొంత సమయాన్ని తీసుకున్నాడు. తన స్వరూపములో, తన పోలికలో మనల్ని నిర్మించుకోవడానికి ఆయన కొంత శ్రమ పడవలసి వచ్చింది, కష్టపడవలసి వచ్చింది.
మట్టిని పిసకవలసి వచ్చింది. నేల మట్టితో నరుని చేసి ఆ నరుని నాసికారంధ్రములో తన జీవాత్మను ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయన. మనల్ని సృష్టించడానికి కలుగునుగా కంటే మనం కూడా కలిగేవాడమే, కానీ అలా ఆయన సృష్టిని నోటి మాటతో కలుగు చేశాడు. మనల్ని తన చేతి పని మనం మట్టితో తన యొక్క జీవాత్మను మనకు ఊదాడు. ఈ స్వరూపం ఎవరిదో తెలుసా? దేవునిది. ప్రియరా, ఈరోజు ఆయన స్వరూపంలో చేయబడ్డ మనిషి ఏదైనా వనములో ఆయన మాట కొంతకాలం విన్నంటే విన్నారు. అపవాదికి లోబడ్డాడు ఆది మానవుడు. ఆది దంపతులు దేవుని స్వరములకు లోబడకుండా అవిధేయులైపోయారు. ఏ మనిషి అయితే తన స్వరూపంలో చేయబడ్డాడో ఆ మనిషి దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను మీరాడు. ఏదైనా వనములో అతిక్రమించిన ఆ అతిక్రమం నేటికి ఈ రోజు వరకు కూడా మనిషి అతిక్రమిస్తూనే ఉన్నాడు. ఆయన మాటను అతిక్రమిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని అతిక్రమిస్తున్నాడు. అందుకే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాడు, దీవెన పోగొట్టుకుంటున్నాడు, మహిమను పోగొట్టుకుంటున్నాడు, నిత్య జీవమైన పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు మానవుడు. ఆయన దగ్గరకు వస్తే ఈ భూమి మీద ఏ మానవుని దగ్గర దొరకనివి ఆయన దగ్గర ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి దగ్గర దొరకనివి ఆయన దగ్గర దొరుకుతాయి అని బైబిల్ చెప్తుంది. నేను ప్రకటించే దేవుడు ఒక కులమునకు చెందినవాడు కాదు, ఒక మతమునకు చెందినవాడు కాదు, ఒక దేశమునకు చెందినవాడు కాదు. బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ప్రతిరోజు కొన్ని లక్షల బైబిల్స్ అమ్ముడవుతున్నాయి. ఇది మతం అంటారు. నో, దిస్ ఇస్ నాట్ మతం, దిస్ ఇస్ నాట్ రిలీజియన్. ఇది మతం కాదండి, ఇట్స్ ఏ వే టు హెవెన్. ఇది పరలోకానికి మార్గము. చెప్పండి కొడతారా గట్టిగా? హల్లెలూయా. 17వ సంవత్సరములో నాకు ఒక భయంకరమైనటువంటి రోగముతో నేను పీడించబడ్డాను. గుంటూరు దగ్గర బాపట్ల మండలం చిన్నందిపడని గ్రామంలో బొదిగెల అంకయ్య అంటే ఒక పేరుగాంచిన భూత వైద్యుడు, ఒక పేరుగాంచిన మాంత్రికుడు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా తాతగారికి 5 కుమారుల్లో ఆఖరి కుమారుడు బిడ్డను నేను. ఆంధ్రప్రదేశ్లో ఆయా స్థలాల నుండి ఆయన దగ్గరకు చేతబడులకి భూత వైద్యాలకి వస్తూ ఉండేవాడు ప్రజలు, ధనవంతులు కూడా. ఆయన పేరు ఎరగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టాను. పిల్లల బైబిల్ చెప్తుంది విగ్రహారాధన ఆ యొక్క మాంత్రిక కర్ణపిశాచి కుటుంబీకుల అందరూ కూడా శాపగ్రస్తులు. శాపగ్రస్తమైనటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. మా తాత గొప్ప మాంత్రికుడు, అలాంటి మాంత్రికుడు కుటుంబంలో పుట్టాను నేను. బైబిల్ చెప్తుంది అది శాపగ్రస్తమైనటువంటి జీవితం. అది పిల్లల నా 17వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి రోగం. అదేంటంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో నేను బాధపడ్డాను. అంటే గాలి నోటితోని పీల్చుకోవాల్సి వచ్చేది. అంటే సరిగా శ్వాస ఆడేది కాదు. క్రికెట్ బాగా ఆడేవాడిని. పిల్లల నేను 10th క్లాస్ అప్పుడు ఆ రోగానికి గురైపోయాను. కాస్త నా కుటుంబీకులు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి గుంటూరు తెనాలి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఏ స్పెషలిస్ట్ కూడా నా రోగాన్ని బాగు చేయలేదు. పిల్లరా వాళ్ళు తాత్కాలికంగా ఉపశమనానికే మందులు ఇచ్చేవాళ్ళు. చివరికి అది 1997 సంవత్సరం సెప్టెంబర్ 25 ఒక పాస్టర్ గారు మా ఊర్లో 3 రోజులు సువార్త సభలు పెట్టాడు. ఆఖరి రోజు నా చెవులకు వాక్యం వినబడింది మధ్యాహ్నం 2:30-3 మధ్యలో.
యేసు నిజమైన దేవుడు. ఆయనకి కులముతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. ఆయన దగ్గరికి వస్తే నీ పాపములు క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వస్తే నీ రోగములు స్వస్థపరుస్తాడని, ఆయన దగ్గరికి వస్తే ప్రలోకం ఇస్తాడు. వస్తావా అని పాస్టర్ గారు వాక్యం ఎంతకు పిలుపునిస్తుంటే ఆ మాటలు నా చెవులో పడ్డాయి. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. నాకు అనిపించింది, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా రోగాన్ని బాగు చేయి. నువ్వు నిజమైన దేవుడు అయితే నమ్ముతున్నాను. యు ఆర్ ట్రూ గాడ్, ఐ ట్రస్ట్ విత్ మై హార్ట్. నువ్వు నిజమైన దేవుడు అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. నా రోగమును బాగు చేయి. నీ సేవ చేస్తా. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. సేవలు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలియదు. సేవలో ఎన్ని నిందలు అవమానాలు ఉంటే నాకు తెలియదు. సరళమ్మ అమ్మగారిని అడిగితే చెప్తారు. సేవ అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఆకలి దప్పికలో, ఎన్ని పస్తులో దైవ సేవకులకి తెలుసది మీకు తెలీదు. సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆ రోజు ప్రభువు నన్ను బాగు చేయి, నీ సేవ చేస్తాం. చిన్న మాట, అది ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే మా తాత మాంత్రికుడు అని చెప్పాను కదా, చాలా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పొద్దున్నే లేచి మడి స్నానం చేసి పిల్లరా ఆ దెయ్యాలు పిలుస్తూ ఉండేవాడు. పిల్లరా అలాంటి స్థితిలో యేసు ప్రభు మాటలు నా చెవిని పడ్డాయి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చి అన్నాడు, బాబు దేని వరకు ప్రార్థన చేయమంటే నేను చెప్పలా. అప్పటికి నా రోగం ఉంది, ఇదయ్యా నా రోగము సమస్య అని చెప్పలా. ఆయనకి చెప్పడానికి కూడా ఓపిక లేదు. వెంటనే ఆ దైవజనుడు తన కుడి చేతి నా మీద పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే నా కళ్ళ ముందు ఒక దృశ్యం కనబడుతుంది. నా హృదయంలో, నా గుండెలో ఒక నల్లటి మూట, నల్లటి బంతి వంటి ఒకటి కదలటం ప్రారంభించబడింది. ఆయన ప్రార్థన చేసి 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 ఒక 5 నిమిషాల పాటు చేసి ఉంటాడేమో. చేసి ఆమేన్ అనగానే మీరు నమ్ముతారు లేదో ఒక నల్లటి బంతి ఆకారము నా గుండెల్లో నుండి నా హృదయంలో మెల్లగా కదిలి అది దూరముగా నెట్టివేయబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది 1995వ సంవత్సరము సెప్టెంబర్ 25. మీరు నమ్ముతారో లేదో ఆ రోజు నేను ఫ్రీగా శ్వాసను సంపూర్ణంగా తీసుకోగలిగాను. ఇప్పటికీ 30 సంవత్సరాలు ఆ రోగము యొక్క ఆనవాలు, ఆ రోగము యొక్క ఛాయలు, ఆ రోగము యొక్క ఆనవాలు ఎక్కడ నా శరీరములు ఇప్పటికీ లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను పాస్టర్లకి ట్రైనింగ్ ఇస్తాను. 2012 నుంచి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మాకు. సేవకులకి ట్రైనింగ్ ఇవ్వటం. పిల్లరా 3 బైబిల్ కాలేజెస్ స్థాపించాం. కందుకూరు, ఒంగోలు, గిద్దలూరు. వేల మందికి సేవకులకి ట్రైనింగ్ ఇస్తాను. మా బైబిల్ కాలేజెస్లో ఒక రోజుకి వచ్చి 7 లేక 8 గంటలు టీచింగ్ ఉండింది. నాన్ స్టాప్ టీచింగ్ ఉండింది. నాతో పాటు ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నా సబ్జెక్టులు ఎక్కువగా త్వరగా చెప్పాలన్న ఉద్దేశంతో నాన్ స్టాప్ టీచింగ్. ఒక రోజుకి వచ్చి 7 గంటలు 8 గంటలు టీచింగ్ అండి. ఒకప్పుడు 2 నిమిషాలు మాట్లాడితే 3వ నిమిషంలో ఏమైందో అనేటటువంటి ఒక ఆయాసం, రొప్పు, అలసట. ఈరోజు నా ప్రభు మహిమాత్మే చెప్తున్నాను, ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి ఉన్నది. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంట నుండి ఆయన వారిని పైకి లేవనెత్తెను. 1995 సంవత్సరం 1995 సంవత్సరం సెప్టెంబర్ 25న నా ప్రభు నన్ను బాగు చేశాడు. ఆ రోజు నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. యేసుని నా దేవుడిగా రక్షకునిగా స్వీకరించాను. పిల్లరా అదే సంవత్సరం బాప్తిసం పొందాను. ఆ సమయంలో నీ ప్రభు సేవా పిలుపు నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఈరోజు ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో పిల్లరా చిన్నప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే అలా 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 చూసేవాడిని. ఈరోజు ఎన్ని ఫ్లైట్లో దేవుడు తిప్పుతున్నాడో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటర్నేషనల్ కూడా వేరే దేశం వెళ్ళి వాక్యం చెప్పడానికి, బంగ్లాదేశ్ వెళ్ళి వాక్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన నమ్మినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన పరిస్థితులను మార్చే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే మతం మారదు, కులం మారదండి. చాలా మందికి తెలియదు. నువ్వు ఆ యేసు ప్రభు మతంలోకి వెళ్ళావా? యేసు ప్రభు నమ్ముకుంటే మతం మారదు, కులం మారదు. ఏం మారిందంటే మనసు మారింది, బుద్ధి మారింది, హృదయం మారింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కులం ఎక్కడికి పోదు, మతం ఎక్కడికి పోదు. పిల్లారా, ఈ రాత్రి పిల్లలు ఆయన దగ్గరకు వస్తే ఏం జరిగిందో మూలవాక్యం మనం చదువుకున్నాం. పిల్లరా, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఇద్దరు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. ఇద్దరికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, వాళ్ళు మందిరంలోకి వెళ్ళి ప్రార్థించే అలవాటు ఉంది. ఆన్లైన్ ప్రేయర్ ప్రతి నెల పాస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు? సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి సంఘంలో కూడా పిల్లరా ప్రార్థన చేయాలి. గ్రామ రక్షణ కొరకు, పురుషుల రక్షణ కొరకు, యవనస్తుల రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు. వానలు పడాల్సిన టైంలో వానలు పడాలి, పంటలు పండాలి, దూరదేశం వెళ్ళిన ప్రజలు క్షేమంగా ఉండాలి, క్షేమంగా వెళ్ళిన బిడ్డలు క్షేమంగా రావాలి. సంఘంలో ప్రార్థన, మందిరంలో ప్రార్థన, నెలలో ఒక రాత్రి అంతా ప్రార్థన. ఇదెంతో ఆశీర్వాదం. పిల్లలు, ఇక్కడ ఆ పేతురు యోహానుకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు పిల్లగా ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థించే అలవాటు. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, జాగ్రత్తగా నాని, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ మందిరం ప్రక్కనే, ఆ మందిరం పేరు కూడా రాయబడింది, శృంగారపు దేవాలయం. ఈ శృంగారపు దేవాలయంలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు పేతురుకి, యోహానుకు ఉంది. ఆ సమయంలో పిల్లలు ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉంటే ఆ మందిరం ప్రక్కనే, అంటే ఆ మందిరం ఎంట్రన్స్ లో ఒక కృంటి భిక్షకుడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. వాడిని ప్రతిరోజట 4 వ్యక్తులు మోసుకొచ్చి ఆ మందిరం పక్కనే కూర్చోబెట్టేవాడంట. సాయంత్రం అవగానే వాడిని మళ్ళా వాడి ఇంటికి మోసుకెళ్ళిపోయేవాడంట. తీసుకొచ్చేవాళ్ళు, మోసుకెళ్ళేవాడు. ఏంటన్నారా? వాడిని తీసుకొచ్చే పని, తీసుకొచ్చిన వాడు మళ్ళీ వాడిని మోసుకెళ్ళేవాడు. అంటే నేను అనుకుంటాను వాడు వాళ్ళకి మోసుకొస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు కాబట్టి వాడికి అప్పుడప్పుడు వాళ్ళిద్దరికి కొంత కమిషన్ ఇస్తున్నాడేమో అడుక్కున్న దాంట్లో. ఏంటన్నారా? అడుక్కున్న దాంట్లో కొంత కమిషన్, లేకపోతే ఎవరు అంత శ్రద్ధ తీసుకోరు కదండి. ఈరోజు చూడండి, ఏదైనా ఇస్తేనే పని, ఈరోజు ఏదైనా ఇస్తేనే పని. అలా తయారైపోయింది అనమాట. భారతదేశం ప్రపంచ దేశాల్లో అవినీతిలో 2nd ప్లేస్లో ఉందంట, కరప్షన్లో. చైనా 1st ప్లేస్లో ఉంది అవినీతిలో, అంటే పొల్ల కింద చేయి పెట్టడం. ప్రతిదానికి పనులు అవ్వాలంటే ఏం అడుగుతారు? నేను చేస్తాను కానీ నాకు ఎంత ఇస్తా అంటే. ఇక్కడ రాయబడలేదు కానీ ప్రతిరోజు మోసుకొచ్చి మళ్ళా తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కదండి. అందరూ ఇడుకుంటాడు. గమనించండి, కమిషన్ ఖచ్చితంగా ఇస్తూ ఉండేవాడేమో. ఆ సమయంలో పిల్లల ఆ 2 వ్యక్తులు మోసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే సమయంలో పేతురు, యోహానులు ఇద్దరు మందిరంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే వాడు ఏం చేశాడంటే వాళ్ళని తేరు చూశాడంట. అంటే దైవజనులు మంచి బట్టలు వేసుకుంటారు, దేవుని మహిమంతమై మంచి బట్టలు వేసుకోవాలి. అది దేవునికి మహిమ. యేసు ప్రభు శిష్యులు కూడా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు. చరిత్ర చెప్తుంది. ఆయన ఊదా రంగపు వస్త్రం తొడిగేవాడంట. పిల్లరా, ఆ సమయంలో వాళ్ళిద్దరిని అడిగితే ఏమైనా దొరికిద్దేమో అని అడిగితే వెంటనే పేతురు, యోహానులు మా తట్టు తేరు చూడమన్నారంట. ఏమన్నారు?
మా తట్టు తేరు చూడమన్నాడంట అన్నారంట. వెంటనే అమ్మో ఇంత మంచి ఆఫర్ ఇచ్చారు వీళ్ళిద్దరూ, తేరు చూడమన్నారంటే మొత్తానికి ఏదో పెద్ద ఆఫరింగే ఇస్తారు, మంచిగా ఇస్తారు అనుకుని ఏమైనా దొరుకునేమో. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాడు వారి యొద్ద, 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు. అంటే వీడి దృష్టి వారి మీదకి వెళ్ళింది. ఎవరి మీదకి? శిష్యుల మీదకి వెళ్ళింది. ఎందుకు? ఏమైనా దొరికిద్దేమో. ఈరోజు కూడా చూడండి, మనుషుల దృష్టి నిజదేవుని మీదకి వెళ్తలేదండి. సృష్టికర్త అయినటువంటి దేవుని మీదకి వెళ్తలేదు వారి మనస్సు, వారి దృష్టి. డాక్టర్ల మీదకి వెళ్తుంది, మనుషుల మీదకి వెళ్తుంది, బంధువుల మీదకి వెళ్తుంది, స్నేహితుల మీదకి వెళ్తుంది, ఇరుగు పొరుగు వారి మీదకి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా దొరికిద్దా? బంధువుల దగ్గరికి వెళ్తే ఏమైనా దొరికిద్దా? స్నేహితుల దగ్గరికి వెళ్తే ఏమైనా దొరికిద్దా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా దొరికిద్దా? పిల్లరా, ఈరోజు మనిషి పరిస్థితి ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఏమైనా దొరికిద్దా అని దేవుని వైపు చూడాల్సిన మనిషి, దేవుని తట్టు తిరగాల్సిన మనిషి, దేవుని దగ్గరికి రావాల్సిన మనిషి తన అవసరత కొరకు, తన కష్టం తీరటానికి, తన సమస్య తీరటానికి, తన బాధ తీరటానికి, తన రోగము తీరటానికి, తన అప్పు తీరటానికి సకల ప్రయత్నాలు చేస్తూ మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు. మనుషుల దగ్గర ఏమైనా దొరుకునేమోనని మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు. పిల్లగా, మనుషుల్ని ఆధారం చేసుకుంటే అవమానం కలిగింది. మనుషుల్ని ఆధారం చేసుకుంటే నీ ఆశ అడి ఆశ అయిపోయింది. మనుషుల్ని ఆధారం చేసుకుని వాళ్ళ దగ్గర ఏమైనా దొరికిద్దేమో, నా బంధువుల దగ్గర ఏమైనా దొరికిద్దేమో, నా స్నేహితుల దగ్గర ఏమైనా దొరికిద్దేమో, నా అన్న దగ్గర ఏమైనా దొరికిద్దేమో, నా తమ్ముడి దగ్గర ఏమైనా దొరికిద్దేమో, వీళ్ళందరి దగ్గర ఏమైనా దొరికిద్దేమో అని నువ్వు అనుకుంటే, దొరకక పోతే డిసప్పాయింట్మెంట్ అయిపోతావు, నిరాశపడతావు, కృంగిపోతావు. ఈ కృటివాడు కూడా పేతురు యోహానుల తట్టు తేరు చూచి వారి యొద్ద ఏమైనా దొరుకునని. మంచి మాట అండి. అక్కడ రాయబడింది అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి తట్టు తేరు చూచాను. ఈరోజు పిల్లరా, నీకు ఏదైనా దొరకాలి అంటే ప్రభు తట్టు నువ్వు చూడగలిగితే నీకు ఖచ్చితంగా దొరికిద్దండి. నీ బిడ్డలకు ఏదైనా కావాలా, ప్రభు తట్టు చూడు. నీ భర్తకి ఏదైనా కావాలా, ప్రభు తట్టు చూడు. నీ భార్యకి ఏమైనా కావాలా, ప్రభు తట్టు చూడు. మనుషుల తట్టు చూస్తే నువ్వు సిగ్గుపడతావు. మనుషుల్ని అడిగితే వాడు లేదంటే వాళ్ళ మీద నొచ్చుకుంటావు, సడుగుతావు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ సమస్య ఎరిగిన దేవుడు, నీ బాధ ఎరిగిన దేవుడు, నీ కష్టం ఎరిగిన దేవుడు, నీ అవసరం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు అడగకుండానే ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. నీకు నువ్వు ఏది అడిగినా నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు పొందుకోవట్లేదు తెలుసా? నువ్వెందుకు పొందుకోవటం లేదో తెలుసా? అసలు నువ్వు ఎందుకు ఆయన దగ్గర నుండి పొందుకోలేకపోతున్నావంటే అసలు నువ్వు ఆయన దగ్గర దొరికిందని నీకు అర్థం అవట్లా. ఆయన దగ్గర దొరికిందన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు మనుషుల్ని ఎవరిని అడగవు. నువ్వు ఆయన దగ్గర దొరికిందని తెలిస్తే నీవు ఎక్కడికి నువ్వు పరిగెత్తలేవు. 2002వ సంవత్సరం మే 6వ తారీఖున ప్రభు దర్శనముతో 300 రూపాయలు చేతపట్టుకుని కందుకూరు పట్టణంలో అడుగుపెట్టాను. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు బాపట్ల పరిసర ప్రాంతాల్లో సేవ చేశాను. ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేను కొత్త ప్రాంతానికి తీసుకెళ్తున్నాను. నువ్వెన్నడూ ఎరగని ప్రాంతంలో నేను వాడుకోబోతున్నాను ప్రపంచవ్యాప్తంగా. దేవుడు ఆ పట్టణం పేరు కూడా చూపించాడు, కందుకూరు. 300 అడుగు పెట్టాం. 200 రూపాయలతో ఇల్లు అద్దెకి తీసుకున్నాం. పిల్లరా, మీరు నమ్ముతారో లేదో, ఈరోజు పిల్లరా 5 సంవత్సరాలు అద్దెంట్లో పరిచర్య ప్రారంభించాం. ఈరోజు ఇంచుమించు 23 సంవత్సరాలు కందుకూరు వచ్చి 18 లక్షలు పెట్టి ఒక మంచి మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒకప్పుడు 200 రూపాయలు అద్దె కట్టుకోలేని స్థితి నుండి
ఈరోజు 3 బైబిల్ కాలేజీల్ని నడిపించడానికి, కొన్ని వేల మంది సేవకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. మాకే ఫారిన్ సపోర్ట్ లేదండి, మాకేం ఫారిన్ సపోర్ట్ లేదు. కేవలము ఆయన నుండే మా సహాయం, ఆయన నుండే మా యొక్క ఆధారం. పిల్లలు ఆయనే 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 ఆయనే. ఎందుకు ఈ మాటగా జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవ్వగలిగిన వాడు తట్టు చూస్తే, పోషించగలిగిన వాడు తట్టు చూస్తే, సమృద్ధిగా ఇచ్చేటటువంటి ఆయన వైపు చేతులు ఎత్తాలే కానీ బంధువుల వైపు చూస్తే నీకు సిగ్గు ఉంటుంది. ఇరుగు పొరుగు వారి వైపు చూస్తే నీ అవసరం తీర్చబడవు. బిడ్డలారా, ఈరోజు ఎంత మహిమకరమైన పరిచర్య కందుకూరుని కేంద్రంగా చేసుకుని దేవుడు పరిచర్యలు వాడుకుంటున్నాడు. బిడ్డలారా, ఎందుకు ఈ మాటకి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూడగలిగితే, ఆయన తట్టు నీ కన్నులు ఎత్తగలిగితే, ఆయన దగ్గర నీకు దొరకందంటూ ఏది ఉండదండి. నీ భార్యకి ఏం కావాలో దొరికింది, నీ భర్తకి ఏం కావాలో దొరికింది, నీ పిల్లలకు ఏం కావాలో దొరికింది. పిల్లరా, నీ సేవకుడికి సేవకురాలకి వాళ్ళ పిల్లలకు ఏం కావాలో ఆయన దగ్గర నుండి దొరికింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, నా బాధ ఇది అని నువ్వు చెప్పగలిగితే నా దగ్గర లేదని చెప్పేవాడు కదా ఆయన. ఆమేన్ చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి నేను ప్రభువును నమ్ముకుని 30 సంవత్సరాలు, సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు. ఏనాడు కూడా నేను అడిగింది, నా ప్రభు అంత కష్టమైంది అడిగేవయ్యా, నా వల్ల కాదయ్యా అని ఎప్పుడు ఆయన చెప్పరా. ఆమేన్, హల్లెలూయా. నా కొరకు ప్రాణమే ఇచ్చాడు, నా కొరకు రక్తాన్నే కాచాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకై అడ్డకయ్య మీద వేలాడదీయబడ్డాడు. యజ్ఞ పశువు అయ్యాడు నా కొరకు, వధించబడిన గొర్రె పిల్ల అయిపోయాడు నా కొరకు. ఏనాడు కూడా శ్యామ్ నువ్వు అడిగింది నా దగ్గర లేదు అనలా, నా దగ్గర లేదు అనలా. నేను ఇస్తూనే ఉన్నాను, ఆయన నాకు ఇస్తూనే ఉన్నాడు. నేను ఖర్చు పెడుతూనే ఉన్నాను, ఆయన నాకు ఇస్తూనే ఉన్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిల్లరా, నేను ఒడ్డిజాలతో వచ్చాను, ఈరోజు సమృద్ధిగా నా దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ప్రోత్సాహకరమైన ఒక మాట చెప్పి, ఒక 3 ముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన దగ్గరకు వస్తే ఏం దొరికిందో 3 మాటలు చెప్తానికి ముందు, ఆయన నాకు ఇచ్చిన ప్రతి రూపాయిలో నేను నమ్మకంగా ఉన్నాను. ప్రియులారా, నమ్మకంగా ఉన్నాను. ఆయన రూపాయి ఇస్తే నేను రూపాయి ఖర్చు పెడతాను. స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారు అనింది, నీకు 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తే ఒక్క రోజులో ఖర్చు పెడతావు అనింది. నేను అంటాను, తప్పు మాట్లాడేవంట. ఒక్క రోజు కాదు, 1 గంట ఖర్చు పెడతానంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గర అంత ప్రణాళిక ఉంది. 1 కోటి రూపాయలు దేవుడు నాకు ఇస్తే ఏమేమి ఖర్చు పెట్టాలో ఆల్రెడీ ప్రణాళిక ఉంది నాకు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 1 రోజులో ఖర్చు పెడతావు అనేది, 1 రోజు కాదు, పొరపాటున 1 గంటలో ఖర్చు పెడతానని చెప్తాను. అంటే ఆయన పనికి ఏమేమి చేయాలో ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. పిల్లరా, ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ప్రతి రూపాయిలో మేము ఖర్చు పెడుతున్నాం. కొంతమంది దేవునికి ఇవ్వడానికి మనసు ఉండదండి. దేవునికి ఇస్తే ఎంత దీవించబడతారో, ఎంత దీవించబడుతున్నారో చాలా మంది సాక్ష్యాలు మీరు వినగలుగుతారు. వారిలో ఒక్కడి నేను, దేవునికి ఇచ్చి నేను దేవుని చేత దీవించబడుతున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి దేవుడు ఇచ్చి కూడా ఇస్తాడండి, కానీ ఇవ్వటానికి, సేవకులకు ఇవ్వటానికి, పరిచర్యకి ఇవ్వటానికి వాళ్ళకి మనసు రాదు, చేయరాదండి. మీరు నిజంగా దీవించబడాలి, మీరందరూ ఆశ్రయించబడాలి. ఎప్పుడో తెలుసా, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మీరు నమ్మకంగా దేవునికి తీసినప్పుడు, దైవజనులకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దీవించబడతాం. పిల్లరా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఒక పాస్టర్ గారు ఈ మధ్య నన్ను ఒక మీటింగ్ పిలిచాడు. చాలా, ఎందుకు ఈ మాట మీకు చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. చాలా పేద పాస్టర్ గారు అండి. ఒక 30 మంది ఉంటారు. సభలు పెట్టాడు. గత 10 సంవత్సరాల నుంచి స్పీకర్కి వెళ్తుంటాను. ఏనాడు కూడా కానుక చాలా తక్కువగా ఇచ్చేవాడండి. అంటే నేను కానుక చెప్పలేదు, ఆయన పరిస్థితిని చెప్తున్నాను.
కొన్ని సందర్భాల్లో అన్నయ్య మీరు ఎంత దూరం నుంచి వచ్చారు కదా, పెట్రోల్ కూడా నేను ఇలాపోతాను అన్నయ్య అనేవాడు. నాన్న నాకు ఇచ్చే దేవుడు ఉన్నాడు, మేము బయటపడబాకు అని అన్నప్పుడు, లేదన్నయ్య ఈ చిన్న కనుక తీసుకెళ్ళన్నయ్య, మిమ్మల్ని ఇలా పంపించకూడదు. పిల్లరా ఒకరోజు సభలు పెట్టుకుని దేవుడు తనతో మాట్లాడాడంట. మొన్న ఈ మధ్య ఒక 3 నెలల క్రితం మే నెలలో కృష్ణా జిల్లాలో ఉంటాడు తమ్ముడు. వాక్యం చెప్పాను, నైట్ ఫోన్ చేసుకుని 12 గంటలప్పుడు బయలుదేరుతాడు. అనయ్య దేవుడు మీకు చెప్పాడు ఒక విత్తనం విత్తమని. నేను అనుకున్నాను, పర్లేదులేనా అదేదో నువ్వు పరిచయం కూర్చోండి. లేదని ఆ దేవుడు నాకు చెప్పాడు. ఇలా మీరు నమ్ముతారు లేదో 10,000 రూపాయలు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నేను నాకున్నది ఒకటి ఏంటంటే, వాళ్ళు ఎంత పెట్టినా నేను రానుబాను నేను పెట్రోల్ కొట్టుకుని వెళ్తాను. వాళ్ళు ఇస్తే దేవుని స్తోత్రం, ఇవ్వకపోతే ప్రభు నాకు ఇంకో మార్గం ఇస్తాడులే, ఆయన పని చేస్తాను కదా. మొత్తానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కానుక చూడగానే అన్నీ 500 నోట్లు. నేను తర్వాత మార్నింగ్ ఫోన్ చేశాను, నానా నువ్వేమన్నా మర్చిపోయి పెట్టావా అన్న. నువ్వేమన్నా మర్చిపోయి పెట్టు ఏంటని ఆ మాట అన్నారు. ఇన్ని సంవత్సరాలు చెప్తాను కదా, ఇప్పుడు అంత కానుక తెలియదు కదా, నువ్వు మర్చిపోయి ఏమన్నా గబక్కనే కవర్లో పెట్టావాట. లేదన్నయ్య ఇది మీకు ఇష్టమన్నాడు దేవుడు. నిజమన్నా? అవునన్నయ్య. ఇలాగా మనస్ఫూర్తిగా ఆ రోజు మళ్ళా తమ్ముడికి ఫోన్లోనే ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారు లేదో, వారం తిరగకుండానే ఒక విశ్వాసి ప్రేరేపించబడి ఏదో మొత్తానికి పొలమో ప్లాట్ ఇది అమ్మితే దానిలో 20-30 లక్షల లాభం వస్తే ఒక 2,500,000 దాకా దశభాగం తీసి పాస్టర్ గారి చేతిలో పెట్టిందంట. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంత? 2,500,000 రూపాయలు తీసుకొచ్చి నెల తిరగకుండానే పాస్టర్ చేతిలో పెట్టిందంట. అన్నా నీకు 10,000 రూపాయలు ఇచ్చాను, నాకు దేవుడు ఎన్నంతలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లల దేవుని పనికి నువ్వు ఇస్తా ఉంటే దేవుడు నీకు ఇస్తా ఉంటాడు. ఈరోజు పిల్లరా నేను చాలా సంతోషించాను తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. మంచిగా ఇంట్లో ఏమేమి కావాలో మొత్తం ఫర్నిచర్ మొత్తం బాగా చూసి సేవకులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి రూమ్ కాస్త మంచిగా వేసుకున్నాడు, కాస్త ఏసీ పెట్టుకున్నాడు, కాస్త మంచిగా బోర్ వేయించుకున్నాడు. ఒక సేవకుడికి ఉండాల్సిన అవసరాలన్నీ కూడా ఆ ఇచ్చినటువంటి దశభాగంతో తీర్చుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు మనం వస్తే ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దగ్గరకు పిల్లరా మరి మనం వచ్చి ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏది దొరికింది ఒకసారి యోనా గ్రంథంలోకి వెళ్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 3 విషయాలు చెప్తాను. ఆయన దగ్గర ఏం దొరికింది? నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. చాలా జాగ్రత్తగానండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. నాతో పాటు ఈ మాట కుడి చెయ్యి ఎత్తి అందరూ చెప్పండి. యెహోవా యొద్దనే, యేసయ్య యొద్దనే రక్షణ దొరుకును. ఏం దొరికిందంట? ఆయన దగ్గర ఏం దొరికిందో 3 విషయాలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా 3 ముక్కల్లో నేను చెప్పాలని ఆశపడుతున్నా. ప్రభు దగ్గరకు వస్తే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు దగ్గరకు నువ్వు వచ్చి, ప్రభువా నా సమస్యది, నా అవసరది, నా బాధది, నా కష్టమిదని నువ్వు చెప్పుకోగలిగితే ఆయన దగ్గర ఏం దొరికింది అంటే, ఇక్కడ ప్రవక్త అయిన యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? తిమింగలము కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. అసలు తిమింగలం కడుపులోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అక్క అన్నా ఏంటన్నారా?
తిమింగలం కడుపులోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకరోజు దేవుడు అన్నాడు, యోనా ప్రవక్తతో అన్నాడు, యోనా చెప్పు ప్రభువా. ఏం లేదు, నినివే పట్టణానికి వెళ్ళు. ఆ నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ 1,00,000 మందికి పైగా జనాభా ఉన్నారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు వీధుల్లో. మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టండి, నా తట్టు తిరగండి, మీ చెడుతనాన్ని మానండి. ఇక 40 దినములకు నినివే పట్టణం పాడుగా పోతుంది అని ప్రవచించు అని యోనాకు దేవుడు చెప్తే, ప్రవక్త ఏం చేయాలి? దేవుడు చెప్పి చేయాలవుదా? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు మీ సంగతి ఏంటి? ప్రవక్త అంటే పాస్టర్ గారు దేవుడు చెప్పి చేయాలవుదా? చేయాలి. మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా చేయాలి. దేవుని దృష్టిలో సేవకుడని విశ్వాసానికి తేడా లేదు. పిల్లల మమ్మల్ని ఆయన సేవకు పిలిచాడు కాబట్టి మేము సేవ చేస్తున్నాం. మేము సేవకు రావడానికి ముందు మీకులాగా విశ్వాసులమే. కానీ ఆయన మమ్మల్ని పిలిచాడు, దర్శనమిచ్చాడు, ప్రవచన వాక్కు ఇచ్చాడు సేవ చేయమని. అందుకే మీ నుండి ఒక వ్యక్తి ముందుకు వచ్చి సేవ చేస్తున్నాం. పుట్టుతూనే ఎవరు సేవకులు కాదు. అందరూ మొదట విశ్వాసులే, ఆ తర్వాత దేవుని ఏర్పాటును బట్టి సేవకులు అవుతారు. పిల్లలు, ఇప్పుడు ప్రవక్త దేవుని మాట వినాలా? వెళ్ళాలా? నినివే వెళ్తానని చెప్పాలా వద్దా? వెళ్తానని చెప్పాడు. కానీ ఆ నినివే పట్టణానికి వెళ్ళాలి అంటే పిల్లల మరి సముద్ర ప్రయాణం చేయాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కౌంటర్ దగ్గర దాకా వచ్చాడు. నినివేకి ఒక టికెట్ తీయమనాల్సింది, తర్షీసుకు ఒక టికెట్ తీయమన్నాడు. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తర్షీషు వెళ్ళమన్నాడా, నినివే వెళ్ళమన్నాడా? బెదర్ నీ పేరేంది? నీకు బాప్తిసం ఇచ్చాను కదా, స్తోత్రం చెప్పండి. కొండాపురంలో ఇచ్చా. సరళమ్మ గారు మేమందరం ఆ బిడ్డకి 3-4 ఇచ్చాం బాప్తిసం. కొండాపురం దగ్గర ఎక్కడది? అప్పాపురం. మంచి యాక్టివ్గా ఉన్నావు, చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నారు, చాలా సంతోషం. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు దాకా వెళ్తానయ్యా, నేను వెళ్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను చెప్తానయ్యా నినివేకి వెళ్ళి అని నినివే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పడవ ఓడెక్కేటప్పుడు తర్షీసుకు టికెట్ అడిగాడు. అసలు ఎక్కడికి టికెట్ అడగాలి చెప్పండి? నినివే పట్టిన టికెట్ ఇవ్వమన్నాడా, తర్షీస్కి అన్నాడా? తర్షీస్కి ఇవ్వమన్నాడు. అక్కడ అవిధేయుడయ్యాడు. అవిధేయుడై దేవుని మాట క్రాస్ చేసినందున, దేవుని మాట మీరినందున, దేవుని మాట పెడచెవిని పెట్టినందున ఎంత నష్టపడ్డాం, ఎంత నష్టం వచ్చింది తెలుసా? ఆ ఓడ తలకిందులైపోతుంది, తుఫాను వచ్చేసి. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎందుకు తుఫానులు చెప్పమంటారా? యోనా లాంటి మనస్తత్వం మీకు ఉంటుంది. ఎందుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది? పాస్టర్ గారండి అదేందో కానండి, ఎంత ప్రార్థన చేస్తున్నా దెబ్బ మీద దెబ్బ తగులుతుందండి, ఎంత ఉపవాసం ఉన్న దెబ్బ మీద దెబ్బ తగులుతుందండి. నేనంటాను, నీ దెబ్బలకు కారణం దేవుని మాట విన్నందున. దేవుడేమో ఒక పని చేయమంటున్నాడు, నువ్వు సొంత పని చేస్తున్నావు. దేవుడేమో ఫలానా పని చేయమంటే నువ్వు ఇంకొక పని చేస్తున్నావు. ఫలానా మార్గంలో వెళ్ళమంటే ఇంకొక మార్గంలోకి వెళ్తున్నావు. అందుకే దెబ్బలు, అందుకే సమస్యలు, అందుకే కొన్ని కుటుంబాల్లో తుఫానులు, భార్య భర్తల మధ్య తుఫానులు వెలుగుతున్నాయి. భర్త ఒక పని చేద్దామంటే కాదు, భార్య ఇంకొక పని చేద్దామనేది. ఇక తపేడాలు, గిన్నెలు సొట్లు పోతాయి చూడండి. భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా తపేడాల మీద పక్కదిద్ది, గిన్నెలు పగిలిపోతాయి. ఆ మధ్య ఒక ఇంటికి, విశ్వాస ఇంటికి వెళ్తే టిఫిన్ పెట్టినటువంటి ప్లేటు పక్కన పోయింది. గ్లాసు మంచినీళ్ళు కూడా 44 వంకలు తిరిగింది. యేసు రక్తం చేయం. సరే, నా ప్లేట్ అయినా నా గ్లాస్ అయినా పక్కన పాస్టర్ గారిది కంటే పాస్టర్ గారిదన్నా ఇంకా నయం, నాదన పాస్టర్ గారికి ఇచ్చింది 33, ఇంకా వెళ్ళిపోయింది.
ఉండబట్టలేక ఏందాక అంటే ఆమె చెప్పడానికి సిగ్గుపడిపోయి ఆయన అంటాడు, అయ్యా ఆ గ్లాసు మూతి వంగిపోవడానికి, ఆ ప్లేట్లు మూతి వంగిపోవడానికి ఆమె కారణం. కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి కెదేసి కొట్టిందంట. ఆయన అంటాడు, ఇంటోడు అంటాడు, యజమాని అంటాడు, నా మీద కోపం ఇంట్లో ఉన్న వస్తువుల మీద. మీలో చాలామంది ఆ బ్యాచ్ ఉన్నారు. నవ్వుతున్నారంటే ఏదో ఉంది. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక తల్లి అనేది మా వాడికి కోపం వచ్చిందండి, 25,000 రూపాయల సెల్ ఫోన్ నేలకేసి కొట్టాడండి. ఘనంగా చెప్పుకునేది, సిగ్గు లేదు. వాడి కోపం వచ్చిందంట, 25,000 రూపాయల ఆ యాపిల్ ఫోన్ అంటే నేలకేసి కొట్టాడంట. అదేదో పెద్ద ఘనంగా చెప్పుకుంటుంది, నవ్వుతా చెప్పుకుంటుంది. 25,000 అంటే ఆమెకి. ఈరోజు ఎందుకు మన కుటుంబాల్లో తుఫానులు వస్తున్నాయి అంటే యోనాకులాగా మనం మాట్లాడట్లా. ఈరోజు ఎందుకు భార్యాభర్తల మధ్యలో, అత్తకి కోడళ్ళకి మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, బంధువుల మధ్యలో, కొన్ని సంఘాల్లో విశ్వాసుల మధ్యలో పార్టీలు, కొన్ని సంఘాలు నిపులారా ఈ రాజకీయ పార్టీ గొడవలన్నీ సంఘాలకు తీసుకొస్తారు. అలాంటి బ్యాచ్ దూరం మగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజకీయాలు బయటే ఉండాలి, సంఘంలోకి రాకూడదు. ఆ మధ్య ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే ఆ భాష గారు అన్నాడు, అన్నయ్య ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి అన్నయ్య చర్చిలో. 60 మంది అంట, 30 కుటుంబాలు ఉదయకాలం ప్రార్థన పెట్టుకుంటారంట, పాస్టర్ పడే. 30 కుటుంబాలు సాయంత్రం ప్రార్థన పెట్టుకుంటారంట, పాస్టర్ పడే. ఒకే మందిరం, వింటున్నారా? ఒకే మందిరం 30 కుటుంబాలు పగలు పెట్టుకుంటారు, 30 కుటుంబాలు సాయంత్రం పెట్టుకుంటారు. అంటే కలిసిపోవాలన్నమాట. ఊరు మొత్తానికి మందిరం ఒకటే. అదే ఫస్ట్ టైం అండి నా జీవితంలో నేను ఆశ్చర్యపోయాను. పాస్టర్ ఒకటే, చర్చి ఒకటే, కానీ 60 కుటుంబాలు, 30 మంది ఉదయకాలం ప్రార్థన, 30 మంది సాయంకాలం ప్రార్థన. ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘాలు? ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియులారా. అందరితో క్షమాపణ, అందరితో సమాధానం, అందరితో నెమ్మదిని కలిగి మనం భక్తి చేయాలి. ఎవరిని ఉద్దేశించి ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నా నాకు తెలియదు. యోనా దేవుని మాటకు అవిధేయుడై నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. చివరికి ఏం జరిగిందో తెలుసు, సముద్రంలో గొప్ప తుఫాను. అర్థమైపోయింది ఆ తుఫానుకి కారణం తన విధేయత. వాడు తంటున్నాడు, నాకు కూడా తంటున్నాడు, ఈ తుఫాను ఆగకుండా పని చేయాలి. ఏం చేయాలరా బాబు? నన్ను ఎత్తి, స్తోత్రం చెప్పండి, నన్ను ఎత్తి ఎక్కడ చేయాలి? సముద్రం. బెట్టపోయారు వాళ్ళు. ఊరి నాయనా ఏంటది అసలు? ఏదైతే ఐస్ క్రీమ్ తిన్నంత తేలిగ్గా అన్నాడు ఆ మాట. ఐస్ క్రీమ్ తిన్నంత తేలిగ్గా ఆ మాట అన్నాడు. నేను ఎత్తి సముద్రంలో పడేయండి, పడేసే వెంటనే తుఫాన్ ఆకపోతే నన్ను అడగండి అన్నాడు. ఈలోపు చాలా ప్రయత్నాలు జరిగినాయి, చివరికి చేసేదేమో లేక ప్రభువా నిరపరాధిని చంపేమన్నా ఆ నేరం మా మీద లేకుండా ఈ వ్యక్తిని మీ సేవకుడు అంటున్నాడు, నీ ప్రవక్త అంటున్నాడు, నీ మాట వినకుండా నువ్వు నినివే వెళ్ళమంటే దర్శించుకెళ్తానని అన్నాడు. అందుకే ఈ తుఫాను వచ్చింది. వీటిని బట్టి ఇప్పుడు ఎత్తి పడేయగానే చచ్చిపోతాడు. ఒకవేళ చస్తే ఇతను చంపేమన్నా నేరం మా మీద లేకుండా చేయని వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేసి అటు ఇద్దరు కాళ్ళు పట్టుకోవడం, ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఉయ్యాల ఊపుతున్నట్టుగా యేసు రక్తం విజయం ఎత్తి ఆ యోధాన్ని సముద్రంలో పడేస్తే మీరు నమ్ముతారు లేదో, పడవేసిన మరుక్షణంలో, నిమిషం కాదు, ఆ ఓడలో నుండి సముద్రంలో పడ్డాడు. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చప్పట కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో సమస్యలకు కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే, మన ఇంటిలో తుఫానులకి కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి, కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. దేవుని మాట వినంత కాలం నీకు పోరాటాలు తప్పు, నీకు సమస్యలు తప్పు, నీకు ఎదురు దెబ్బలు తప్పు. పిల్లరా, నీకు ఏది కలిసి రాదు, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉండింది. కారణం నువ్వు దేవుని మాట వినందున. సముద్రంలో పడవేయగానే కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఏమండి తన ప్రవక్తని చంపుకోడు కదా. పడవేయగానే ఏం కాసుకు కూర్చుంది? తిమింగలం. ఆ
అంతకుముందే తిమింగలానికి దేవుడు ఆజ్ఞించాడు, తిమింగలమా నా ప్రవక్త పడతాడు, మింగొద్దు, మింగితే నీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతాడు, నీకు లంచ్ డిన్నర్ అయిపోతాడు, మింగొద్దు. ఎక్కడ కక్కాలో తెలుసా? ఏ నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా అడ్డం తిరిగాడో అదే నినివే పట్టణంలో నువ్వు కక్కేసేయాలి. బ్రతికున్న వ్యక్తిగా నువ్వు కక్కేయాలి. పిల్లలు తన ప్రవక్తను కాపాడుకోవడం కోసం దేవుడు తిమింగలానికి ఆజ్ఞాపిస్తే చూడండి, తిమింగలం కూడా దేవుని మాట ఉందండి. అది కనుక ఒక్కసారి కొట్టకేసిందంటే మనోడు ఏమైపోతాడు? హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతే పో, నవ్వుతూ నిద్రపో. అక్కడికి వినాలనే పాపం మంచి పగలంతా పనిచేసి ఉంటారు కదండి. కాస్త ఒక 10 నిమిషాలు ముగిస్తాను. పిల్లగా ఆ తిమింగలో మనోడు కాపాడుకోవడానికి 3 రోజులు ఏముంది? ఉపవాసం. సృష్టికర్త ఇచ్చాడు ఆజ్ఞ, మింగొద్దు. అది దేవుని మాటకు భయపడింది, లోబడింది. ఈరోజు మనిషి దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు భయపడలేదు. దేవుని మాట అంటే లెక్కలేదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే కొద్దిమంది వచ్చారు, ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ గుర్రబెట్టి నిద్రపోతాను. ఇంటికాడ నోరు తెరిచి నిద్రపోతున్నారు. మరి బలులు పడతాయేమో, కప్పలు పడతాయేమో, దోమలు పడతాయేమో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చాప గర్భంలోకి వెళ్ళి, ఆ తిమింగల గడుపులోకి వెళ్ళి ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కొంతమందికి ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే దెబ్బలు తగిలినప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు దేవుడితో తిరుగుతారంటే దెబ్బలు తగిలినప్పుడు దేవుడితో తిరుగుతారు. ఎప్పుడు మందిరం గుర్తొచ్చింది, ఎప్పుడు పాస్టర్ గుర్తొస్తాడు, ఎప్పుడు దైవ సేవకులు గుర్తొస్తాడు, దెబ్బలు తగిలినప్పుడే వాళ్ళకి దేవుడు గుర్తొస్తాడు, మంత్రి గుర్తొచ్చింది, సేవకుడు కూడా గుర్తొస్తారు. అన్నయ్య ప్రార్థన చేయండి, అక్కయ్య ప్రార్థన చేయండి. దెబ్బలు తగలక ముందు అస్సలకి మందిరం గుర్తుండదు, దేవుడు గుర్తుండడు. ఎన్నిసార్లు పాస్టర్ రమ్మన్నా కాళ్ళ దగ్గర వేసుకుని వెళ్తారు. యోనా పరిస్థితి కూడా అది. ఇప్పుడు దెబ్బ తగలంగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చాప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమన్నాడు తెలుసా? ఆయన దగ్గర ఏం దొరికిందో చెబుతున్నాడు. చాప కడుపులో నుండి చెబుతున్నటువంటి మాట యోనా అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. చప్పడబట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏం దొరికిందంట ఆయన దగ్గర? చెప్పండి, రక్షణ అనండి. ఇక్కడ ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వారు ఉన్నారు? చెయ్యొద్దండి. రక్షణ పొందిన వారు ఉన్నారు. రక్షణ పొందడం అంటే ఏంది? చేతులించండి. చెప్తా తర్వాత ఇద్దరుగా. రక్షణ అంటే ఏంటంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని నమ్మకంగా జీవించడం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొందినట్టు. యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపని నీవు రక్షించబడిన వాక్యం చెప్తుంది కదా. సో ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం పొందిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందినట్లు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి నాకు. రైట్. బాప్తిస్మం పొందేనా? రైట్. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారు చెయ్యొద్దండి. 1 2 అమ్మా మీరు ఏమనుకోకుండా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడతారా? రేపు తీసుకుని నిలబడండి. బాప్తిస్మం పొందకుండా ఇంతమంది ఉన్నారా? సిగ్గుపడొద్దు, మాట్లాడాల్సిన పని లేదు. దిక్కులు చూడదు ఎవరు కూడా. నా వైపే చూడండి. ఈ స్థలమంతా దేవదూతలు తిరుగుతూ నేను చూస్తున్నాను. ఈ స్థలమంతా దేవుని మహాప్రసన్నత ఆవరించబట్టు నేను చూస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని లేపమని చెప్పాను తెలుసా? ఎందుకు మిమ్మల్ని నిలబడమని చెప్పాను తెలుసా? మీరు బాప్తిస్మం తీసుకోకుండా ఒకవేళ ఈ రాత్రి
ఈ రాత్రి ప్రభు వస్తే, ప్రభు వస్తాడా రాడా? ఎంతమంది నమ్ముతున్నారు? మీరు చెప్పండి. కింద ఉన్నవాళ్ళు నమ్ముతారు, తీసుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా రాత్రి వస్తే అందరం ఎంత పడతాం పైకి, రెప్పబాటున మేఘాల మీద వెళ్ళిపోతాం మధ్యాకాశానికి, నో డౌట్. మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? మీరు ఈ రాత్రి ప్రభు వస్తే, నేను వాక్యం చెబుతూ ఉండగానే ప్రభు వచ్చాడు అనుకో, వాక్యం చెబుతూ ఉండగానే ప్రభు వచ్చినప్పుడు నేను ఎంత పడతాను, అమ్మగారు ఎంత పడతారు, సరళం ఎంత పడింది, ప్రభుదాస్ ఎంత పడతాడు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూర్చున్న వాళ్ళందరూ ఎంత పడతారు, రెప్పబాటున ఎంత పడతాం? మరి బాప్తీసం పొందకపోతే నువ్వు రక్షించబడ్డట్టు కాదు కదా. బాప్తీసం తీసుకోకుండా నీవు ఇంతకాలం నీవు ఉన్నావు కాబట్టి ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. బిడ్డ, బాప్తీసానికి సిద్ధపడమంటున్నాడు, బాప్తీసానికి సిద్ధపడమంటున్నాడు. యోనా అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఆయన నీకు రక్షణ అవటానికి 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, కలువరి శిలువలో రక్తం కార్చాడు, ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకి అడ్డుగొయ్య మీద ఆయన వేలాడదీయబడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు నా కొరకు దారిపోశాడు. ఇంచుమించు 10 మంది పైనే ఉన్నారు ఇక్కడ. ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే మీరు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నారు? ప్రభు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు అమ్మా, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ ఆన్లైన్ ప్రేయర్ లో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు పూర్తిగా ఆయన తట్టు తిరగమని, నువ్వు బాప్తీసం ఆలస్యం చెయ్యొద్దు అంటున్నాడు. ఈ రాత్రి నేను ఆయన స్వరం వింటున్నాను అన్నా, నేను ఆయన స్వరం వింటున్నాను అక్క, ఆయన స్వరం వింటున్నాను. ఇక్కడ ఇంచుమించు 10 మంది పైన నిలబడ్డారు. మీరెవరూ నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదు. నీ గుండె కొట్టుకుంటుంది. ఎంత నిజమో, పరలోకం అనేది ఉంది, నరకం అనేది కూడా ఉందనేది అంతే నిజం. ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందో తెలుసా? నరకంలో పడ్డాక అప్పుడు అర్థమైంది. ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. వారు కూడా ఈ యాతనకరమైన ఇబ్బందికరమైన ప్రదేశంలోనికి రాకుండా మోషేని ప్రవక్తలను అక్కడికి పంపించు. పిల్లరా, ధనవంతుడికి ఎప్పుడు అర్థమైంది అంటే చచ్చిపోయిన తర్వాత అర్థమైంది. అబ్రహాముని తండ్రి అయిన అబ్రహాము అన్నాడంటే అతడు ఒక యూదుడు, ఆ ధనవంతుడు ఒక యూదుడు. అతడికి ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, పరలోకం ఉందని నరకం ఉందని తెలుసు. తెలిసి కూడా దేవుని తట్టు తిరగని స్థితి, పరలోకము నరకము ఉందన్న సంగతి తెలిసి కూడా మారు మనసు పొందని స్థితి, పశ్చాత్తాపం పడని స్థితి, బాప్తీసం తీసుకోని దౌర్భాగ్యపు స్థితి. అమ్మా, మీరు దేన్నైనా ఆలస్యం చేయండి, కానీ బాప్తిస్మము తీసుకునే విషయంలో మాత్రం డు నాట్ లేట్. ఆలస్యం చేయొద్దు. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక ఆత్మీయ దైవజనుడిగా ఈ రాత్రి నేను నా 2 చేతులు ఎత్తి ఇక్కడ నిలబడ్డ, బాప్తీసం తీసుకోకుండా నిలబడ్డారే, మీ కొరకు నేను బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే నీ ఆత్మ విలువైంది తల్లి, నీ ఆత్మ విలువైంది తమ్ముడా, నీ ఆత్మ విలువైంది. ఈ సంవత్సరం మార్చి 10న విజయవాడ దగ్గర నవాపేట అనే ప్రాంతం ఇలాగే పాస్టర్ గారు ఒక సువార్త సభ పెట్టాడు. 500 మంది వచ్చారు ఆ నైట్ మీటింగ్కి. ప్రభు ప్రేమను గురించి, ప్రభు శిలువ త్యాగం గురించి, ప్రభు దగ్గరకు వస్తే ఏం దొరికిందో ఇదే అంశాన్ని మాట్లాడుతూ ఉంటే ఆ రాత్రి మెసేజ్ విని పిల్లరా 9 మంది రక్షించబడటానికి తీర్మానించుకున్నారు, బాప్తీసం పొందడానికి తీర్మానం చేసుకున్నారు. నేను అన్నాను, రేపు మీ పాస్టర్ గారు బాప్తీసం ఇస్తాడంటే వాళ్ళు అన్న మాట తెలుసా? ఈ రాత్రి ప్రభు వస్తే మా పరిస్థితి ఏందన్నయ్య, ఒకవేళ ప్రభు ఆలస్యమైన మేము చనిపోతే మా పరిస్థితి ఏంటన్నయ్య, అమ్మా ఏం చేయమంటావు? ఈ రాత్రి మాకు బాప్తీసం కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు నమ్ముతారో లేదో పిల్లరా, ప్రభు మహిమార్థమై చెప్తున్నాను. ఆ రాత్రి 1:30
ఆ 1:30 మధ్యలో పిల్లగా ఆ ఊరిలోనే ఒక చెరువు ఉంది. నా కారు లైటింగ్లో మాస్టర్ గారికి ఆటో ఉంది. ఆ లైటింగ్స్ వెలుగులో ఆ రోజు వాళ్ళకి బాప్తిసం ఇచ్చాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నిలబడ్డ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు మీరు ఆలస్యం చేస్తారు బాప్తిసం? ఎందుకు బాప్తిసం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు? నువ్వు రక్షణ పొందాలనే ఈ ఆన్లైన్ ప్రేయర్లో కందుకూరు నుండి తన సేవకుని దేవుడు మీ యొద్దకు పంపించాడు. పిల్లగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా? చేయి చూపించండి. ఇష్టపడుతుంటే చేయి చూపించండి. అమ్మా, సోదరి దేవుని జీవించును గాక, సోదరి దేవుని జీవించును గాక. మా మీరు ఇష్టపడలేదా? మరి చెయ్యంతరే. హల్లెలూయా. నాన్న మీ సన్నిధి ఇష్టపడుతున్నారా? చెయ్యద్దు. ఇష్టపడుతున్నారు, అనా ఇష్టపడుతున్నారు మీరు? స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మరణం అనేది మనిషికి ఎంత సహజంగా వస్తుందో. రాత్రి చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా కాలక్షేపం చేస్తున్నారు, పొద్దున్నే లెగిస్తే మనిషి లేవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సూర్యోదయం చూడకుండా నిద్రలోనే 1,00,000 మంది పైగా చనిపోతున్నారంట. అమెరికాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఇది. వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, నడిప్రాయం కలిగిన వారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు. పిల్లలు అధ్యాతం అనుకున్న వాళ్ళు రాత్రి చక్కగా తిని పనుకుని పడకలోనే ప్రాణం వదిలేరు. ఎంతమంది నిత్య నరకానికి వెళ్తున్నారు తెలుసా మీకు? ఈ రాత్రి న్యూజిలాండ్లో ఉన్న మీరు బాప్తిసం పొందకుండా ఒకవేళ ప్రభు ఈ రోజు వస్తే, లేదా ఒకవేళ ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే మీరు ఎక్కడుంటారు? వేర్ యూ స్పెండ్ యువర్ ఎటర్నిటీ? నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడుపుతావు? ఆయన దగ్గర పిల్లలు ఏం దొరికింది అంటే రక్షణ దొరికింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన మీరందరూ బాప్తిస్మము త్వరగా తీసుకొందురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు కూర్చోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర రక్షణ దొరికింది. త్వరగా నేను మిగిలిన 2 విషయాలు చెప్తాను. ఆయన దగ్గర ఏమి దొరికింది అంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 28 నుండి 30 వరకు మనం చదువుకుంటే ఆయన దగ్గర స్వస్థత దొరుకును. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. ఏం దొరికింది ఆయన దగ్గర? స్వస్థత. మొదటిగా రక్షణ దొరికింది. రెండవదిగా ఆయన దగ్గర ఏం దొరికిందంటే నీ శరీరములో ఎలాంటి జబ్బున్నా దానిని నా దేవుడు స్వస్థపరుచును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గుడ్డివాళ్ళకి కాళ్ళు ఇస్తాడు, గుడ్డివాళ్ళకి చూపిస్తాడు, మగవారికి మాట్లాడే శక్తిని ఇస్తాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తాడు, పక్షవాయువులైన వారిని బాగు చేస్తాడు, నీకు హార్ట్ ప్రాబ్లమా దాన్ని బాగు చేస్తాడు, నీ కిడ్నీ ప్రాబ్లమా దేవుడు దాన్ని బాగు చేస్తాడు, నీకు లివర్ ప్రాబ్లమా దాన్ని దేవుడు బాగు చేస్తాడు, క్యాన్సరా, ట్యూమరా, ఇదిగో టీబీనా, అది ఎలాంటి జబ్బైనదో నా దేవుడు బాగు చెయ్యగలిగిన దేవుడు ఆయన. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన 1995 సంవత్సరం 1995 సంవత్సరం సెప్టెంబర్ 25న నా రోగమును బాగు చేసిన దేవుడు పిల్లరా ఎప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఎప్పటికీ మీ అందరినీ కూడా ఆయన బాగు చేయడానికి తన హస్తమును మీ మీదే చాపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే పిల్లలు ఏం దొరికిందంటే స్వస్థత. ఏం దొరికిందండి? మీ అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో రక్తస్రావ రోగి ఎన్ని సంవత్సరాలు బాధపడింది? ఎన్ని సంవత్సరాలు అండి? ఆ స్త్రీలకు తెలుసండి ఆ 3 దినాలు వారు పడే బాధ. చాలా బాధ అండి. మరి అలాంటిది 12 సంవత్సరాలు తన శరీరంలో నుండి రక్తం ధారగా పోతుంటే ఆ పరిస్థితి ఎలా ఉంది ఊహించుకోండి. ఇది కథ కాదు, కల్పితం కాదు, ఇట్స్ రియల్ ఇన్సిడెంట్. ఇది 12 సంవత్సరాల రోగము. ఆ రోగం పేరు ఏంటంటే బ్లీడింగ్, బట్ట విడుపు జబ్బు అంటారు, రక్తస్రావం. 3 దినాలే అయితేనే తట్టుకోలేరే స్త్రీలు. 12 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎలా భరించింది? ఎండిపోయింది.
సిక్కి శల్యమైపోయింది ఎముకలు గూడు. ఎందుకంటే మనిషికి ప్రాణం ఏంటంటే రక్తం. లేవికాండం 10వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మనిషికి ప్రాణం దేనిలో ఉందంటే రక్తంలో ఉంది. ఆ రక్తం అంతా పోయింది, అన్నం అంతా పోయింది, డబ్బు అంతా పోయింది. తిరగని డాక్టర్ లేడు, తెచ్చి చూపించుకొని భూత వైద్యుడు, మాంత్రికలు తాంత్రికలు లేరు. చివరికి భర్త తెలిసాడు, పిల్లలు తెలిసాడు. కాదు దేని కొరకు కనిపెడుతుందంటే చావు కొరకు కనిపెడుతుంది. ఎవరో చెప్పుకుంటున్నారు ఈరోజు నజరేయుడైన యేసు మనోలు వచ్చాడు, కపెర్నహూము వచ్చాడు. ఆయన గుడ్డివాళ్ళకు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డివాళ్ళకు చూపిస్తున్నాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తున్నాడు, మరణించిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడు. మెస్సయ్య అంట చెప్పుకుంటా వెళ్తుంటే ఆ మాటలు చావుకు ఎదురు చూస్తున్న ఈ చెవులో పడ్డాయంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 95 సంవత్సరం సెప్టెంబర్ 25న ఆ మైక్ లో నుండి వచ్చిన మాటలు నా చెవులు ఎలాగైతే పడ్డాయో, ఆ మాటలు ఆ తల్లి చెవులో పడ్డాయి. వెంటనే అనుకుంది, ఈ ప్రభు దగ్గరికి నేను వెళ్తా, అమ్మా ఈ రక్షకుడి దగ్గరికి నేను వెళ్తా, ఈ అద్భుతాలు చేసే మెస్సీ దగ్గరికి నేను వెళ్తా. వెళ్ళటానికి ఓపిక లేదు, నడుచుకుంటూ 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 వెళ్ళడానికి శక్తి లేదు. దేక్కుంటూ 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 ప్రాక్కుంటూ ఎక్కడ వేస్తున్నాడో అక్కడికి వెళ్ళింది. వెళ్తానే అనుకున్న మనసులో, ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టినను నేను బాగుపడుతున్నా. హల్లెలూయా. నా ప్రభు వస్త్రపు చెంగులో, నా ప్రభు అడుగులో, నా ప్రభు యొక్క పిల్లగా మరి భూమిలో ఆయన శక్తి దాచబడింది. ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టినా నేను బాగుపడుతున్నా. యేసు ఉన్న దగ్గరికి వెళ్ళింది. అంతమందిలో ఆ విశ్వాసం చూడండి. తన సమస్య ఆయన చెప్పుకోలేదు. అయ్యా నాకు 2 సంవత్సరాల నుంచి రోగం ఉందని చెప్పలేదు, కాస్త కొబ్బరి రాయి అని చెప్పలేదు. కొన్ని సభలకు వెళ్తాను నేను, వెళ్ళినప్పుడు చేయించుకున్న వాళ్ళు 10 సార్లు చేయించుకుంటారు ప్రార్థన. ఏంటన్నారు, నేను గుర్తుపడతా, అమ్మా నువ్వు ఇందాక వచ్చావు కదా, చెయ్యండి అయ్యారు, ఏం చేస్తాం తప్పదు. అది కాదు 20 సార్లు చేయాలి అంటే 10 సార్లు 20 సార్లు చేయించుకునే వాళ్ళకి ఏం లేదు, ఒకసారి చేస్తేనే బాగయ్యాననే విశ్వాసం ఉండాలి. అవి లేదు కాబట్టి 2 సార్లు చేయించుకుంటున్నారు. ఈ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టినా నేను బాగుపడుతున్నాను అనుకుంది. వెళ్ళింది, తన సమస్య చెప్పలేదు, కొబ్బరిని రాయించుకోలేదు, చెయ్యి పెట్టి ప్రార్థన చేయించుకోలేదు. ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టగానే బైబిల్ చెప్తుంది 12 సంవత్సరాల బాధ, 12 సంవత్సరాల ఏడుపు, 12 సంవత్సరాల కన్నీరు, 12 సంవత్సరాల దుఃఖము, 12 సంవత్సరాల రక్తము, బైబిల్ చెప్తుంది ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టగానే ఆమె బాధ నివారణ అయ్యింది. గట్టిగా పట్టండి చప్పట్లో. ఈ సప్పట్లు చల్లగా ఉంటుంది. చేతులు కూడా రాలేదు సప్పలు కొట్టడానికి. నిద్ర అంతా పోవాలి. హల్లెలూయా. 12 సంవత్సరాల రోగం ఏమైందంట, మాయమైపోయిందంట. నేను ప్రకటిస్తున్న దేవుడు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. నీ బాధ ఆయనకు చెప్పుకుంటే, నీ కష్టం ఆయనకు చెప్పుకుంటే, నీ ఇబ్బంది ఆయనకు చెప్పుకుంటే, నీ రోగము నీ వ్యాధి ఆయనకి చెప్పుకుంటే నా వల్ల కాదనడు. ఆయన అంటాడు నేను బాగు చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది. 95వ సంవత్సరం ప్రభు నన్ను బాగు చేయడానికి ముందు 2 నిమిషాలు మాట్లాడితే 3 నిమిషం ఏమయ్యిందో ఆయాసం, రొప్పు. ఈరోజు ఎన్ని గంటలు ఇలాంటి సభల్లో, 1.5 2 గంటలు కూడా మాట్లాడతాను పెద్ద పెద్ద సభల్లో. ఇంకా చెబుతుంటే చెప్పాలనిపిస్తుంది. ఎక్కడ వస్తుందా బలం, ఎక్కడ వస్తుందా శక్తి? నా ప్రభువు గాయముల ద్వారా. చప్పటి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఆయన దగ్గర ఏమి దొరికింది అంటే, రెండవదిగా స్వస్థత. ఈ రాత్రి మీ ఎలాంటి రోగాలతో బాధపడతారో నాకు తెలియదు. కొంతమందికి చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు. ఏ రోగముతో నువ్వు బాధపడుతున్నా ఇలాగా ₹1 కూడా నా దేవుడు ఫీజు తీసుకోడండి. ఆమేన్ చెప్పండి. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపీకే 500 అంట. అమ్మా సరళకి, అమ్మా
చెల్లి ఓపికి 500 అంట. 1000 రూపాయలు తీసుకుంటే అక్కడ కూడా ఉన్నారు తెలుసా మీకు? ఓపి అంటే ఇంకా మెడిసిన్ రాయలేదు, ఇంకా చెకప్ చేయలేదు, ఇంకా చూడలేదు, ఇంకా స్టెథోస్కోప్ గుండె మీద పెట్టలేదు, అపాయింట్మెంట్కే 1000 రూపాయలు 500. కానీ నేను ప్రకటించే పరమ వైద్యుడు ఉన్నాడు, ₹1 కూడా తీసుకోడన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు సజీవుడు, నా ప్రభు బాగు చేస్తాడు. నా 25 సంవత్సరాల సేవ పరిచయంలో ఎంతో మందిని బాగు చేశాడండి, వేల మందిని బాగు చేశాడు, లెక్కలేదు. నేను ప్రార్థించినప్పుడు ఈ రాత్రి ఆయన దగ్గర ఏం దొరికిందంటే నీ శరీరానికి స్వస్థత దొరికింది. ఆమె చెప్పండి. 3వ మాట చెప్తాను. ఆమె చెప్పండి. టైం అయిపోయింది, ఏమనుకోబాకండి. ఇంకో మాట చెప్పి ముగిస్తా. ఆయన దగ్గరకు వస్తే ఏమి దొరికింది అంటే 130 కీర్తన 3-4 వచనాలు ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 130 కీర్తన 3-4 వచనాలు. ఆయన దగ్గర రక్షణ దొరికింది, ఆయన దగ్గర స్వస్థత దొరికింది. ఆయన దగ్గర ఏం దొరికిందో 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 130 కీర్తన 3-4 వచనాలు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అక్కడ యోనా గ్రంథంలో యోనా ఏమన్నాడు? నీ దగ్గర రక్షణ దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం రోగి దగ్గర ఏం దొరికింది? స్వస్థత దొరికింది. యేసు దగ్గర ఏం దొరికిందండి? స్వస్థత దొరికింది. ఇక్కడ 3వదిగా కీర్తనకారుడు అంటాడు, ఆయన దగ్గర రక్షణతో పాటు, ఆయన దగ్గర స్వస్థతతో పాటు, ఆయన దగ్గర ఏం దొరికిందంటే క్షమాపణ. బైబిల్ మూసిన వైపు చూడండి. హల్లెలూయా, బైబిల్ మూసిన వైపు చూడండి. అంటే రక్షణ దొరికింది, 2వదిగా స్వస్థత దొరికింది, 3వదిగా కీర్తనకారుడు అంటాడు దావీదు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ప్రభా, నీ యొద్ద రక్షణ దొరికింది, నీ యొద్ద స్వస్థత దొరికింది, నీ యొద్ద క్షమాపణ దొరికింది. ఏం దొరికిందంట? ఆ మాట చెప్పండి. క్షమాపణ అనండి. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర ఏం దొరికింది? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మన పాపాలన్నీ ఆయన క్షమించడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? నా పాపాలు క్షమించాడన్న వాళ్ళు 2 చేతుల పైకి ఎత్తండి. ఎస్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. మరి ప్రభు మన పాపాలు క్షమించాడని చేతులు ఎత్తారు కదా, మరి ఎందుకు నీవు నీ అత్తను క్షమించట్లేదు? ఎందుకు నీ కోడలను క్షమించట్లేదు? కోడలు కనబడితే ముసుకుపోతుంది. మూతి 30 అవుతుంది కోడలు చూడంగా. అత్తకి తల్లిలాగా అన్నబెట్టకుండా భిక్షగాలకి ఇసిరేసినట్టు ఇసిరేస్తున్నావు. నాకు తెలుసండి, చర్చికి వెళ్ళి అత్తలో కోడల్లో క్షమాపణ కలిగి ఉంటారండి. సంఘాల్లో అత్త కోడలు అందరిలో రూతు నయోమికిలాగా ఉంటే ఎంత బాగుండను. రూతు ఏమంటుంది? నీ దేవుడే, నీ జనమే, నీ ఉండే స్థలమే నేను ఉంటా. నువ్వు చచ్చిపోయి కానీ నేను చచ్చిపోతా. మానవం తప్ప నిన్ను నన్ను ఏది ఓర్ప్రయం ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది. కానీ రూతు హత్తుకుంది. సంఘాల్లో క్షమాపణ ఉండాలి. సంఘాల్లో ఒక విశ్వాసి ఏదైనా తప్పుగా మాట్లాడిందా? ఓనీలే, నా విశ్వాసే కదా, నా సగ విశ్వాసే కదా, మా అత్తే కదా, నా కోళ్ళే కదా, నా భర్తే కదా. నాకు తెలుసండి, ఒక కుటుంబంలో భార్య భర్తలు 35 సంవత్సరాలు అయిందంట పెళ్ళైన 5 సంవత్సరాలకైతే పెద్ద గొడవ అయిందంట. 30 సంవత్సరాల నుంచి భార్య భర్తలకు మాటలు లేవంట. వింటున్నారా? 30 సంవత్సరాల పెళ్లిలో దాంపత్య జీవితంలో 5 సంవత్సరాలే పలుకున్నారు. 3 పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. మిగిలిన 30 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు భర్తతో భార్య మాట్లాడట్లా, భార్యతో భర్త మాట్లాడట్లా. ఒకే ఇంట్లో ఉంటారు. నో మాటలు, నో పలుకుడు. ఎంత దౌర్భాగ్యం అండి. నేను అడిగాను, ఆంటీ ఏంటి, ఎందుకు? నువ్వు దేవుని పెట్టావు కదా. బాబు నీకు తెలియదు, మీ అంకుల్ సామాన్యుడు కాదు, పెద్ద కామాంధుడు. ఒకప్పుడేమో, ఇప్పుడు ముసలోడు అయ్యాడు, ఇంకేమందుడు అవుతాడు? కామాంధుడయ్యా. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఏదో తప్పు చేశాడంట, అది చూసిందంట ఆంటీ. ఇక అప్పటి నుంచి అంట మాట్లాడలేమంట. క్షమించవచ్చు కదా. అరే నా భర్తే, ఆయన పాప మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. ఏదో బాబా బుద్ధి తక్కువై గడ్డి తిని అప్పుడేదో చేసాను అయ్యా, 30 సంవత్సరాలు అయింది అయ్యా.
అప్పుడు చూసింది ఇప్పటికీ లేదయ్యా, మాటలు లేవంట. అంటే క్షమించలేని తనం. మనిషి బరువులు మోస్తున్నాడు. ఏ బరువులు తెలుసా? ఇతరులను క్షమించలేని తనం. భార్యను క్షమించట్లేదు భర్త, భర్తను క్షమించట్లేదు భార్య, అత్తను క్షమించడం లేదు కోడలు, కోడలు క్షమించట్లేదు అత్తని. అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టారు. పెద్దోడు కంటే చిన్నోడు పడదు, చిన్నోడు కంటే పెద్దోడు పడదు. అక్క చెల్లికి పట్టలేదు, క్షమాపణ లేదు. క్షమాపణ మన క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలో తెలుసా? క్షమాపణ ఉండాలి, క్షమాపణ ఉండాలి. పౌలు అంటాడు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ, ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఆయన దగ్గర కీర్తనకారుడు దావీదు అంటాడు, అమ్మా నా వైపు చూస్తున్నారు అన్నా, ముగిస్తున్నాను. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది, ఆయన దగ్గర నీ పాపములకు, మనందరి పాపములకు క్షమాపణ. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏమన్నాడు? క్షమించాడు. క్షమించాడు లేదా? గెట్ అవుట్ అన్నాడా? నా ఆస్తితో పాడు చేసావు, గెట్ అవుట్ అన్నాడా? నా ఆయన ఎంత ఘోర పాపినైనా పిలుస్తున్నాడు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మన పాపము మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. అలా వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన దగ్గర ఏం దొరుకుతుందో